నమస్కారం యాక్టివ్ సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా యాక్టివ్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. జిల్లా వ్యాప్తంగా వైభవంగా జరిగిన నూతన సంవత్సర వేడుకలు, భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. నూతన ఏడాదిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాజకీయ సినీ ప్రముఖులు, దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు. జనవరి 5 నుంచి జరగనున్న జాతీయ స్థాయి కబడ్డీ పోటీలతో తిరుపతి ఖ్యాతి మరింత పెరుగుతుంది. టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి వెల్లడి. విజేతలకు అందించే ట్రోఫీలు ఆవిష్కరణ. తిరుపతి అర్హులకు వృద్ధాప్య పింఛన్లు అందజేసిన ఎమ్మెల్యే భూమన. అవ్వాతాతల మోములో చిరునవ్వే జగన్ లక్ష్యమని వెల్లడి. టీటీడీ నిర్వహణలో విద్య, వైద్య సంస్థలను పరిశీలించిన ఈవో జవహర్ రెడ్డి. మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశం. ఇక వార్తల్లోని వివరాలు. జనవరి 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీయ స్థాయి కబడ్డీ పోటీలతో తిరుపతి ఖ్యాతి మరింత పెరుగుతుందని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి అన్నారు. కబడ్డీ పోటీల ప్రచారంలో భాగంగా కబడ్డీ పోటీల విజేతలకు అందించే కప్పులను శనివారం ఆవిష్కరించారు. తిరుపతి నగరపాలక సంస్థలోని లలిత కళా ప్రాంగణంలో అదనపు ఈవో ధర్మారెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ గిరీష, డిప్యూటీ మేయర్లు అభినయ్ రెడ్డి, ముద్ర నారాయణలు కబడ్డీ పోటీల విజేతలకు అందించే కప్పులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు తిరుపతిలో నిర్వహించడం సంతోషకరమన్నారు. 22 రాష్ట్రాల నుండి సుమారు 700 మంది క్రీడాకారులు పాల్గొనడం అంటేనే ఇది ఎంత పెద్ద కార్యక్రమమో అర్థమవుతుందన్నారు. ఈ పోటీలను గొప్పగా నిర్వహించేందుకు చక్కగా ప్లాన్ చేసిన ఎమ్మెల్యే, మేయర్, కమిషనర్, ఇతర సిబ్బందికి అభినందనలు తెలిపారు. 22 రాష్ట్రాల నుంచి 700 మంది ప్లేయర్స్ తిరుపతికి వచ్చి ఈ 5 రోజుల పాటు ఈ కబడ్డీ పోటీల్లో పాల్గొనడం అంటే చాలా పెద్ద కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని చాలా క్షుణ్ణంగా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి, మేయర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి అందరికీ కూడా నా అభినందనలు. ఈ కార్యక్రమం చాలా చక్కగా జరగాలని, దీంతో తిరుపతికి మన భారతదేశంలో ప్రముఖ స్థానం ఏర్పడాలని కోరుకుంటూ తిరుపతి దేవస్థానం తరఫున ఈ కబడ్డీ పోటీలకు సంబంధించి అకామిడేషన్ ఏర్పాటుకు సంబంధించి మేము ఆల్రెడీ సపోర్ట్ చేస్తూ ఉన్నాం. ఇంకా ఏదైనా తిరుపతి దేవస్థానం నుంచి సహాయ కార్యక్రమాలు కావాలంటే ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ కబడ్డీ పోటీలను ఎంతో గొప్పగా నిర్వహిస్తున్నామన్నారు. 5 రోజుల పాటు జరగనున్న ఈ కబడ్డీ పోటీలలో తిరుపతి తలమునకలు కానుందన్నారు. కబడ్డీ పోటీలకు ప్రజలందరినీ ఆహ్వానిస్తూ పలు కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. అందులో భాగంగానే కప్పుల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించామన్నారు. 22 రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి కబడ్డీ ఆటగాళ్లతో తిరుపతి తలమునకలు కాబోతున్నది. అందరినీ ఆహ్వానించడానికి రోజుకొక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు అత్యంత ముఖ్యమైన ఈ కప్పుల ఆవిష్కరణ కార్యక్రమంలో శ్రీ ధర్మారెడ్డి గారు పాల్గొనడం చాలా ఆనందించదగ్గ విషయం. అలాగే నా తమ్ముడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొనడం మహదానందమైనటువంటి విషయంగా భావిస్తూ ఇప్పుడు చంద్రగిరి ఎమ్మెల్యే తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఇటువంటి గొప్ప కార్యక్రమాలు నిర్వహించేందుకు ఒక విజన్ కావాలన్నారు. ఆ విజన్ ఉన్న నాయకుడు కరుణాకర్ రెడ్డి అని అన్నారు. ఆయన శిష్యరికంలో ఎన్నో గొప్ప కార్యక్రమాలు నిర్వహించామన్నారు. తెలుగు భాషా వారోత్సవాలు, ఉగాది ఉత్సవాలు, గ్రామీణ క్రీడా పోటీలు వంటివి దిగ్విజయంగా చేశామన్నారు. జాతీయ స్థాయిలో ఒక కార్యక్రమం నిర్వహించే స్థాయి, ముందు చూపు ఉండి నడిపించే నాయకుడు కరుణాకర్ రెడ్డి అని అన్నారు. ఇన్వాల్వ్మెంట్ వ్యవస్థ నడిపేవారు చేసే పనిని ఒక వ్యక్తి చేయగలిగిన అనేక సందర్భాలు నిరూపితమైంది. కబడ్డీ టోర్నమెంటు ఇంతకు ముందు కూడా దేశ స్థాయిలో జరపడం జరిగింది. అంతకన్నా నుంచి సాహితీ సాంస్కృతిక ఉత్సవాలని ఈ భారతదేశంలో ఉన్నటువంటి తెలుగులో ఉన్నటువంటి అనేక మంది గొప్ప వాళ్ళందరూ కూడా ఒక వేదిక మందికి ఈ రాష్ట్ర దేశ చరిత్రలో అదే మొదటిసారి జరిగింది. వారం రోజుల పాటు ఉగాది సంబరాలని తిరుపతి పట్టణాన్ని అంతా కూడా మామిడి తోరణాలతో, అరటి మాలలతో
మంచి సూక్తులతో తిరుపతి అంతా కూడా అలంకరించడం అసాధ్యమైన పనిని చేసినటువంటి ఆ యొక్క కెపాసిటీ క్యాలిబర్ విజన్ నడిపించే నాయకత్వం ఉన్నటువంటి వ్యక్తి మా గురువు నేను గర్వంగా చెప్పుకుంటాం. రాష్ట్రంలోని ప్రతి అవ్వ తాత ఎటువంటి ఇబ్బందులు లేకుండా చిరునవ్వుతో జీవించాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పింఛన్ల పంపిణీ కార్యక్రమం శనివారం తిరుపతి స్థానిక లలిత కళా ప్రాంగణంలో జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన సంవత్సరం శుభదినాన పెన్షన్ను 2,250 రూపాయల నుంచి 2,500 రూపాయలకు పెంచి పెన్షన్ లబ్ధిదారుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి సంతోషాలను ముందే తీసుకొచ్చారన్నారు. నిరుపేదలైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చేలా వైఎస్సార్ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు ముందు మాత్రమే 2,000 రూపాయల పెన్షన్ అందజేసి ప్రజలను మభ్యపెట్టారన్నారు. అధికారంలోకి వస్తే పెన్షన్లను దశల వారీగా 3,000 రూపాయల వరకు పెంచుకుంటూ పోతామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించి ఆ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్నారన్నారు. ఇచ్చిన మాట తూచా తప్పకుండా అమలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే జగనన్న పెన్షన్లను 2,250 రూపాయలకు పెంచి ఇంటి వద్దకే వెళ్లి అందిస్తున్నారన్నారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే కరోనా సమయంలో అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. మేము ఊరికి 40,000 ఇచ్చినాం, 50,000 ఇచ్చినాం అని ఇలాంటి ప్రకటనలు మాత్రం ఇచ్చుకున్నాడు. కానీ జగనన్న చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినప్పటికంటే ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం ఏమి ఇస్తుంది, ఎంతమందికి ఇస్తుంది అని నేను చెప్తే ఎమ్మెల్యేని రాజకీయ నాయకుడిని. ఇప్పుడు కమిషనర్ గారు ఒక ఐఏఎస్ అధికారి, ఆయన ప్రభుత్వంలో భాగం అవ్వచ్చు కానీ రాజకీయ ప్రసంగాలు చేయడానికి లేదు. ఆయనే సాక్షాత్తు ఈ ప్రభుత్వంలో గతంలో 12,000 మందికి తిరుపతి పట్టణంలో పెన్షన్లు ఇస్తే ఇప్పుడు 18,000 చిల్లర మందికి పెన్షన్లను ఇస్తున్నాము అని చెప్పటం జరిగింది. అంటే 6,000 మందికి పైగా అదనంగా జగనన్న ప్రభుత్వంలో పెన్షన్లను అందుకుంటున్నారు. అందరికీ కూడా సుఖ సంతోషాలు, ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని ఆ దేవుని ప్రార్థిస్తూ మన జగనన్న ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మొదట్లో మీకు చాలని పెన్షన్స్ అంటే 1,000 రూపాయలు, ఆ 1,000 రూపాయల కోసం కూడా మీరు పెద్ద పెద్ద క్యూ లైన్లో నిల్చొని గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుండేది. కానీ 2019లో ఎప్పుడైతే మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి మీకు పెన్షన్ కూడా 2,250 చేయడం జరిగింది. అది కూడా గంట కొట్టినట్టు నెల మొదటి తారీఖునే మీ ఇంటి గడప వద్దకే మన వాలంటీర్స్ తెచ్చి ఇవ్వడము. అట్లాగే ఈ సంవత్సరం మీ అందరి కోసం 2,250 నుంచి 2,500 పెంచడం జరిగింది. సో ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న మన జగనన్న ప్రభుత్వంకి మనం ఎల్లప్పుడూ రుణపడి ఉండాలి. నూతన సంవత్సరం సందర్భంగా శనివారం వేకువజామున పలువురు ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శనివారం వేకువజామున స్వామివారి ప్రారంభ దర్శనంలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, రాష్ట్ర ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, గుజరాత్ మంత్రి జితేంద్ర చౌదరి, తమిళనాడు మంత్రి గాంధీ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వాదం చేశారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. కరోనా అంతరించి రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్లేలా దీవించమని తిరుమల శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి. అదేవిధంగా రాష్ట్ర ప్రజానికానికి ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇది నూతన సంవత్సరం కాబట్టి ప్రజలందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు ఉండాలని, ప్రతి కుటుంబం సుఖ సంతోషం ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబ సభ్యులు కూడా బిడ్డల్ని బాగా చదివించాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ మన దేశం భారతదేశం మొత్తం కూడా సుఖ సంతోషం ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాము. ప్రజలందరికీ, పేదవాళ్ళకందరికీ
మానవ దృక్పథంతో పేదవాళ్ళ హృదయంలో బాగా సంకల్పంతో దేవుని యొక్క స్థానాన్ని సంపాదించుకున్నటువంటి పేదల హృదయంలో దేవుని స్థానం సంపాదించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి దేవుని యొక్క ఆశీస్సులు మీ యొక్క ఆశీస్సులు నిండుగా మెండుగా ఉండాలని నిరంతరం వారి సేవల్ని భగవంతుడు దగ్గరుండి సేవ చేసే భాగ్యాన్ని వారికి కల్పించారు. అది నిరంతరం వారికి ఆ భాగ్యాన్ని కల్పించాల్సిందిగా దేవదేవుని ప్రార్థిస్తూ ప్రజలందరినీ కూడా నేను శిరస్సు నుంచి నమస్కరిస్తాను. రాష్ట్రంలో తల్లిదండ్రులు లేని అనాథలైన పేద పిల్లలకు ఆశ్రయం కల్పించాలని టీటీడీ సంకల్పించింది. అందులో భాగంగా రాష్ట్రంలోని 13 జిల్లాల కలెక్టర్ల ద్వారా వారి జాబితాలను కోరనున్నట్లు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి తెలిపారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో శనివారం ఎస్వి సర్వశ్రేయ ట్రస్ట్, ఎస్వి విద్యాదాన ట్రస్టులపై ఈవో సమీక్ష నిర్వహించారు. తిరుపతిలోని వివిధ ప్రాంతాలలో చలికి వణుకుతూ వర్షానికి తడుస్తూ దయనీయంగా కనిపిస్తున్న అభాగ్యులందరినీ ఆదరించి వారి వయస్సును బట్టి టీటీడీ వృద్ధాశ్రమంలో కానీ ఎస్వి బాలమందిరంలో కానీ చేర్చడం ద్వారా వారికి మెరుగైన జీవితాన్ని అందించిన వారమవుతామని టీటీడీ ఈవో కెఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో శనివారం ఎస్వి సర్వశ్రేయ ట్రస్ట్, ఎస్వి విద్యాదాన ట్రస్టులపై ఈవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుపతిలోని శ్రవణం, బాలమందిరం, బదిర పాఠశాల, కరుణాధామం, ఎస్వి పూర్హోం తదితర సంస్థల్లో అందిస్తున్న సేవలను మరింత మందికి అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని 13 జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాసి తల్లిదండ్రులు లేని అనాథలైన పేద పిల్లలను ఎంపిక చేసి పంపాలని కోరామని, అలాంటి వారిని ఎస్వి బాలమందిరం, ఎస్వి బదిర పాఠశాల, శ్రవణం లాంటి సంస్థల్లో చేర్చుకుంటామని వివరించారు. టీటీడీలోని ఎస్వి బాలమందిరం, ఎస్వి బదిర పాఠశాల, శ్రవణం లాంటి సంస్థలను చక్కగా నిర్వహించేందుకు మంచి ఎన్జీఓ సేవలను వినియోగించుకోవాలన్నారు. ఇందుకోసం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు లేఖలు రాసి చక్కటి ఎన్జీఓను ఎంపిక చేయాలని కోరారు. రామకృష్ణ మిషన్, చిన్మయ మిషన్, ఇస్కాన్, సత్యసాయి సేవా సంస్థ లాంటి సంస్థల ద్వారా టీటీడీ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు క్రమశిక్షణ, మానవీయ, నైతిక విలువలు, ఆధ్యాత్మిక చింతన అలవర్చి వారి భవిష్యత్తుకు చక్కటి బాటలు వేయాలన్నారు. ఈ సమీక్షలో టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి, జేఈఓలు సదాభార్గవి, వీరబ్రహ్మం, ఎఫ్ఎస్ ఈఈఓ బాలాజీ, డీఈఓ గోవిందరాజన్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయాన్ని శనివారం టీటీడీ ఈవో జవహర్ రెడ్డి పరిశీలించారు. ఈ ఆసుపత్రిలో మరిన్ని వసతులు పెంచడంతో పాటు అవసరమైన అధునాతన పరికరాలు సమకూర్చుతామని తెలిపారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం ఆసుపత్రిని శనివారం మధ్యాహ్నం టీటీడీ ఈవో కెఎస్ జవహర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ చిన్నపిల్లలకు పుట్టుకతో వచ్చే గుండె సంబంధిత సమస్యలను శస్త్రచికిత్సల ద్వారా సరిచేసేందుకు 2020 అక్టోబర్ 11న ముఖ్యమంత్రి వర్యులు చేతుల మీదుగా ఈ ఆసుపత్రిని ప్రారంభించినట్లు తెలిపారు. పేద కుటుంబాల వారికి ఈ ఆసుపత్రి ఆసరాగా నిలుస్తుందన్నారు. నవంబర్ 11 నుండి 2 నెలలుగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు 45 శస్త్రచికిత్సలు జరిగాయని, వీటిలో 50% పైగా ఓపెన్ హార్ట్ సర్జరీలు కాగా మిగతావి క్యాత్ ల్యాబ్ ద్వారా చేశారని చెప్పారు. శస్త్రచికిత్సల కోసం 200కు పైగా వెయిటింగ్ లిస్టు ఉందని, వారానికి 20 చొప్పున చేసేందుకు ప్రణాళిక రూపొందించామని తెలిపారు. ఇక్కడి డాక్టర్లు అంకిత భావంతో సేవలు అందిస్తున్నారని చెప్పారు. మరిన్ని వసతులు పెంచడంతో పాటు అవసరమైన అధునాతన పరికరాలు సమకూర్చుతామని తెలిపారు. మరో మెట్టుగా త్వరలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి చర్యలు మొదలుపెట్టామన్నారు. ఈ కార్యక్రమంలో జేఈఓ వీరబ్రహ్మం, చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు, సిఎస్ఆర్ఎంఓ శేష శైలేంద్ర, చిన్నపిల్లల ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి, ఏఈఓ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. ఇంతవరకు ఈ ఆసుపత్రిలో మనం అక్టోబర్ 11న ప్రారంభించుకొని నవంబర్ 11 నుంచి సర్జరీ చేయడం మొదలుపెట్టింది. దాంట్లో ఇంతవరకు 45 ఆపరేషన్స్ చేయడం జరిగింది. దీంట్లో సుమారుగా 50% పైన ఓపెన్ హార్ట్ సర్జరీసు, మిగతావి మన క్యాత్ ల్యాబ్ రాదా మరి నాన్ ఇన్వేసివ్ ప్రొసీజర్స్ చేయడం జరిగింది. సో ట్రీట్మెంట్ పడిన ప్రతి చిన్నారి కూడా పేద కుటుంబానికి చెందిన వాళ్ళు. వాళ్ళందరికీ కూడా ఈ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయము ఒక మంచి ఆసరాగా నిలబడేసి వాళ్ళ ఆరోగ్యానికి మెరుగుపడడానికి సహాయం పడుతుంది. దాదాపు ఇంకా 200 పైన వెయిటింగ్ లిస్ట్ ఉంది. సో వీరందరికీ కూడా రాబోయే వారాల్లో వారానికి దాదాపుగా 20 ప్రొసీజర్స్ అనుకొని ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న డాక్టర్సు, వైద్య సిబ్బంది, డైరెక్టర్ వారు అందరూ కూడా అంకిత భావంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
తిరుపతిలోని ఎస్పీ బదిర పాఠశాలను టీటీడీ జవహర్ రెడ్డి శనివారం సందర్శించారు. ఈ పాఠశాలలో డిగ్రీ కోర్సులు చేర్చే అంశాన్ని బోర్డులో చర్చిస్తామని ఈవో అన్నారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర బదిరి పాఠశాల విద్యార్థులు ఇంటర్ తరువాత పై చదువుల కోసం ఇబ్బంది పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, ఇక్కడ డిగ్రీ కోర్సులు ప్రవేశపెట్టే అంశాన్ని రానున్న బోర్డు సమావేశంలో చర్చిస్తామని టీటీడీ ఈవో డాక్టర్ కె శివహారెడ్డి తెలిపారు. ఎస్పీ బదిర పాఠశాలను శనివారం ఈవో సందర్శించారు. పాఠశాల విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఈ పాఠశాలలో 1 నుంచి ఇంటర్ వరకు బోధన జరుగుతోందన్నారు. డిగ్రీ కోర్సుల ప్రారంభానికి సంబంధించి బోర్డులో చర్చించి సముచితమైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పాఠశాలలో మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ప్రజలకు చిత్తూరు జిల్లా ఎస్పీ సెంధిల్ కుమార్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని కోరారు. చిత్తూరు జిల్లా ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము తెలియజేసుకుంటున్నాము. ఈ సంవత్సరం న్యూ ఇయర్ ఈవ్ సెలబ్రేషన్స్ అంతా కూడా ఈ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా చేసుకోవాలని కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ న్యూ ఇయర్ ఈవ్ అంటే జనవరి 31 నైట్ మనం చూసేటప్పుడు ఈ పబ్లిక్గా ఓపెన్ ఏరియాలో వచ్చేసి సెలబ్రేషన్స్ ఏం కూడా చేయకూడదు, అది నిషేధం. అది ఈ ఇయర్ వచ్చేసి మనం ఈ న్యూ ఇయర్ ఈవ్ సెలబ్రేషన్స్ అంతా కూడా వాళ్ళ ఇంటి లోపలనే కేక్ కటింగ్ చేయడం కానీ ఎలాంటి సెలబ్రేషన్ అయితే కూడా ఇంటికి పరిమితమై అక్కడే చేసుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాము. సో మీ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా మళ్ళీ ఒకసారి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా శనివారం వేకువజామున పలువురు సినీ ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటుడు సాయి కుమార్, ప్రముఖ హీరోయిన్ కంగనా రనౌత్, సినీ దర్శకుడు అనిల్ రావుపుడి వేరువేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువజామున ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపలకు వచ్చిన నటుడు సాయి కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఒమిక్రాన్ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఈ సంవత్సరం తనకు ముఖ్యమైన సంవత్సరమని, మేకప్ వేసుకుని 50 ఏళ్లు పూర్తవుతోందని అన్నారు. ప్రస్తుతం ప్రభుదేవ, ధనుష్, నానిలతో సినిమాలు చేస్తున్నానని చెప్పారు. నిర్మాతల్లో చిన్న కన్ఫ్యూజన్ ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఐక్యంగా అందరూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వం నియమించిన కమిటీతో సమస్యలు పరిష్కారం అవుతాయన్న నమ్మకం ఉందని అన్నారు. ఈ సంవత్సరం నాకు చాలా ఇంపార్టెంట్ ఇయర్. ఎందుకంటే నేను మేకప్ వేసుకుని 50 సంవత్సరాలు అవుతుంది ఈ ఇయర్తో. నేను 1972లో అక్టోబర్ 20 మద్రాసు వాణిమహల్లో ఫస్ట్ టైం మైసభ దుర్యోధనుడు పాత్రలో నాది నట ప్రస్థానం. ఆ తర్వాత 73, 74లో డబ్బింగ్ కానీ, తర్వాత ఎన్టీ రామారావు గారితో ఫస్ట్ టైం డబ్బింగ్ చెప్పడం, ఆ తర్వాత సోమన్ బాబు గారితో ఫస్ట్ టైం యాక్ట్ చేయడం బాలనటుడిగా. సో అక్కడి నుంచి ఈ ప్రస్థానం ఇలా సాగుతుందంటే స్వామివారి ఆశీర్వాదం, మీ అందరి అభిమానం. అలాగే మా నాన్నగారు అమ్మగారు ఇండస్ట్రీకి వచ్చి, అలాగే నేను మా తమ్ముళ్ళు ఇద్దరు, ఇప్పుడు రవిశంకర్, అయ్యప్ప, ఇప్పుడు మా ఆది. ఈ ఆది కూడా మంచి సినిమాలు ఉన్నాయి, రిలీజ్ రెడీ అవుతున్న సినిమాలు. అలాగే నా అదృష్టం ఏంటంటే తమిళ్లో ఈ సంవత్సరం ఈ జనవరి 7 అన్బరీవు అనే ఒక సినిమా తమిళ్లో 7th డిస్నీ ప్లస్ హాట్స్టార్లో రిలీజ్ కాబోతోంది. అలాగే ప్రభుదేవతో తమిళ్ చేయడం, అలాగే కన్నడలో దగ్గర 7-8 సినిమాలు మంచి వేషాలు, తెలుగులో ఒక 7-8 మంచి వేషాలు. ఈ కొత్త సంవత్సరం ధనుష్తో, నానితో, వీళ్ళందరితో కొత్త సినిమాలు. అలాగే చాలా చాలా ఆనందంగా ఉంది. వీటన్నిటికీ కారణం మీరందరూ, ఆ దేవుడి కటాక్షంతో పాటు మీ అందరూ. సో అందరూ బాగుండాలి, అదే నేను ఎప్పుడు కోరుకునేది. శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రత్యేక రాహుకేతు సర్పదోష నివారణ పూజలు చేయించుకున్నారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆమెకు కలంకారీ చిత్రపటాన్ని బహుకరించారు. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయానికి విచ్చేశారు. ఆమెకు ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. ఆమె ఆలయంలో 5,000 రూపాయల ప్రత్యేక రాహుకేతు సర్పదోష నివారణ పూజలు చేయించుకున్నారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు కంగనాను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందించారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియపు మధుసూదన్ రెడ్డి ఆమెకు కలంకారీ చిత్రపటాన్ని బహుకరించారు. ఆలయ ఈవో పెద్దిరాజు స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని అందించారు.
శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డిని పలువురు అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. పార్టీ కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది. శ్రీకాళహస్తి వైసీపీ కార్యాలయంలో నూతన ఆంగ్ల సంవత్సరాదిని పురస్కరించుకుని సందడి వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికి వివిధ శాఖల అధికారులు, రాజకీయ ప్రముఖులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి పూల బొకేలు, పూలమాలలు వేసి శాలువతో ఘనంగా సత్కరించారు. పలువురు పార్టీ నాయకులు తీసుకొచ్చిన నూతన సంవత్సర కేకులను ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కట్ చేసి కార్యకర్తలకు పంచారు. పలువురు వివిధ దేవతల ప్రసాదాలను తీసుకొచ్చి బహుకరించారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అందరినీ ఆప్యాయంగా పలకరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీకాళహస్తి ఆలయ వేద పండితులు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిని ఆశీర్వదించారు. శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు ఎస్వి నాయుడు, పలువురు అధికార, అనధికార ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సర కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు చెప్పారు. శ్రీకాళహస్తిలో వివిధ పార్టీల నేతల ఇళ్ల వద్ద సందడి వాతావరణం చోటు చేసుకుంది. నూతన ఆంగ్ల సంవత్సరాదిని పురస్కరించుకుని నేతలకు శుభాకాంక్షలు తెలియజేయడానికి అధికారులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు ఎస్వి నాయుడు, సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పార్టీలకు అతీతంగా విచ్చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ నేతలు తీసుకొచ్చిన నూతన సంవత్సర కేకును ఎస్వి నాయుడు కట్ చేసి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. ఎస్వి నాయుడు ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. అలాగే వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి అంజూరు శ్రీనివాసులను పలువురు నాయకులు, కార్యకర్తలు మరియు ఆర్టీసీ యూనియన్, టైలర్ అసోసియేషన్, శ్రామిక యూనియన్ నాయకులు కలిసి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. నూతన సంవత్సర కేకును కట్ చేసి అంజూరు శ్రీనివాసులు అందరికీ శుభాకాంక్షలు చెప్పారు. అలాగే వివిధ పార్టీల నాయకులు తమ తమ ఇళ్ల వద్ద నూతన సంవత్సర వేడుకలను నాయకులు, కార్యకర్తలతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు తిరుమలలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం ముందు పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకుని ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తిరుమల క్షేత్రంలో ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం వేకువజామున పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయం ముందుకు చేరుకుని 2021కి స్వస్తి పలుకుతూ 2022 ఆంగ్ల నూతన సంవత్సరానికి నాట్యాలు చేస్తూ స్వాగతం పలికారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేశారు. అఖిలాండం వద్ద కొబ్బరికాయలు కొట్టి కర్పూర నీరాజనాలు సమర్పించి స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రజల కరోనా నిబంధనలకు అనుగుణంగా నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకోవడం సంతోషకరమని అర్బన్ జిల్లా ఎస్పీ వెంకటప్పల నాయుడు హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి అర్బన్ జిల్లా పోలీసు పరిధిలో ప్రజలు నూతన సంవత్సర వేడుకలను పోలీసుల సూచనల మేరకు కరోనా నిబంధనలకు అనుగుణంగా ఘనంగా జరుపుకున్నారు. అర్బన్ పోలీసులు నగరంలోని అన్ని కూడలిలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి కూడలిలోనూ పోలీసులు అర్ధరాత్రి వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ద్విచక్ర వాహనాలపై యువత బైక్ రేసులు నిర్వహించకుండా పోలీసులు ముమ్మరంగా గస్తీ నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు తిరుపతి నగరంలో నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకునే విధంగా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా అర్బన్ జిల్లా ఎస్పీ వెంకటప్పల నాయుడు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం ప్రజలు నూతన సంవత్సర వేడుకలను కరోనా నిబంధనలకు అనుగుణంగా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవడం సంతోషకరమని అన్నారు. పిల్లల తల్లిదండ్రులు, హాస్టల్ యాజమాన్యం బాధ్యతతో వ్యవహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నూతన సంవత్సర వేడుకలకు సహకరించడం అభినందనీయమని కొనియాడారు. కొత్తది ఎప్పుడు కూడా ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ సంవత్సరం కూడా అంతే. అందరూ కూడా ఉత్సాహంతో ఒక మంచి వాతావరణంలో అందరూ కూడా కొత్త సంవత్సరాన్ని ఆవిష్కరిస్తారని ఆశిస్తున్నారు. ఓన్లీ థింగ్ ఏంటంటే అందరూ కంట్రోల్లో చేసుకోవాలనే ఉద్దేశం మాది కూడా. అలాగే చేస్తున్నారు, అందరూ కంట్రోల్గా చేస్తున్నారు. అందరూ కూడా సహకరిస్తున్నారు ఇప్పటివరకు అయితే. సో పెద్దవాళ్ళు కూడా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. హాస్టల్స్ కూడా పిల్లల్ని మేనేజ్మెంట్స్ వాళ్ళు కూడా బాగా చూసుకుంటున్నారు. సో అందరూ కూడా ఇప్పటివరకు అయితే క్రమశిక్షణగా డిసిప్లిన్గా ఉన్నారు. ఎక్కడ కూడా అంటే ఇప్పుడున్న ఒమిక్రాన్ సిచ్యువేషన్ కూడా అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని అందరూ సహకరించడం కూడా. శ్రీకాళహస్తిలో ప్రజలు న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. వీధుల్లోనూ ఇళ్లల్లోనూ యువకులు కేరింతలు కొడుతూ బాణసంచా కాలుస్తూ నూతన సంవత్సర కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. 2022 నూతన ఆంగ్ల సంవత్సరాది వేడుకలు
శ్రీకాళహస్తిలో ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. నూతన సంవత్సరం ప్రారంభం కావడంతోనే అర్ధరాత్రిలో పలుచోట్ల యువకులు కేరింతలు కొడుతూ బాణసంచా కాలుస్తూ నూతన సంవత్సర కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. పోలీస్ నిబంధనలు, ఆంక్షల నేపథ్యంలో శ్రీకాళహస్తి పట్టణ 4 మాడ వీధుల్లో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. పోలీసులు పహారా కాస్తూ ప్రధాన వీధుల్లో యువతను అనుమతించలేదు. అయితే సందు వీధుల్లో యువకులు కేకును కట్ చేసి బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకుని కేరింతలు కొట్టారు. పలువురు తమ తమ ఇళ్లలోనే నూతన సంవత్సర కేకును కట్ చేసుకుని పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఆనందోత్సవాలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పబ్లిక్ ప్లేస్లో సంబరాలు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. మా కాళహస్తి సబ్ డివిజన్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున 2022వ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో వాళ్ళ పనుల్లో సక్సెస్ సాధించాలని ప్రతి ఒక్కరికి విష్ చేస్తున్నాము. అట్లే ఈ సంబరాలు అనేటివి ఇతరులకు హాని కలగకుండా వాళ్ళ ఇళ్లలోనే జరుపుకుంటూ ఈ కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ సెలబ్రేట్ చేసుకుంటారని, మా డిపార్ట్మెంట్కి సహకరిస్తారని డిపార్ట్మెంట్ తరఫున ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాము. ఈ విషయాన్ని మీడియా సోదరుల ద్వారా మీరు ఎక్కువ మందికి చేరవేస్తారని మేము ఆశిస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కుమార్తె వైసీపీ నాయకురాలు పవిత్రారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు. పలుచోట్ల పేదలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. వైసీపీ నాయకురాలు పవిత్రారెడ్డి జన్మదిన వేడుకలు పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిపారు. పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పవిత్రారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్రారెడ్డిచే జన్మదిన కేకును కట్ చేయించి ఘనంగా సత్కరించారు. వైసీపీ నాయకులు మిద్దెల హరి, జయశాం తదితరులు పవిత్రారెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పట్టణంలో పలుచోట్ల సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ నాయకులు పేదలకు అన్నదానం, బిస్కెట్లు, ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. తేరు వీధిలో పేదలకు ఆహార పొట్లాలను షామిలి, సమీర్లు పంపిణీ చేశారు. నూతన ఆంగ్ల సంవత్సరాది వేడుకలు పుత్తూరు సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా డీఎస్పీ టీడీ యశ్వంత్ కు డివిజన్ పరిధిలోని అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. పుత్తూరు సబ్ డివిజన్ అధికారి కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సబ్ డివిజన్ పరిధిలోని సత్యవేడు, వరదేపాళెం, నగిరి, పుత్తూరు, కార్వేటి నగరం పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది డీఎస్పీ యశ్వంత్ను పూలమాలలతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ యశ్వంత్ అధికారులు, సిబ్బంది సమక్షంలో కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ప్రజలు, పోలీసు అధికారులు, సిబ్బంది సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఒమైక్రాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పుత్తూరు సబ్ డివిజన్ ప్రజలందరికీ, స్టాఫ్కి, పత్రికా మిత్రులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఇయర్ ప్రతి ఒక్కరికి కూడా సుఖ సంతోషాలతో ఈ కొత్త వేరియంట్ కరోనా సంబంధించిన ఒమిక్రాన్ నుంచి దూరంగా ఎవరికి ఎఫెక్ట్ కాకుండా ప్రతి ఫ్యామిలీలో హ్యాపీనెస్ ఉంటుందని కోరుకుంటూ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా తిరుపతి, తిరుచానూరులోని ఆలయాలలో శనివారం ఉదయం స్వామి అమ్మవార్లను ఉదయం సుప్రభాత సేవతో మేల్కొల్పి నిత్య కైంకర్యాలు నిర్వహించారు. వేకుజాము నుండి తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి ఆలయం, శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం, శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయం, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆలయ అధికారులు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఆంగ్ల నూతన సంవత్సరం రోజు స్వామి అమ్మవారిని దర్శించుకుంటే ఆ సంవత్సరం అంతా ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. తిరుపతి నగరంలోని వివిధ ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్టీసీ బస్టాండ్ కూడలిలోని అంబేద్కర్ విగ్రహం ముందు ఏఐటీసీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతి రుయా ఆసుపత్రిలో విధుల నుంచి తొలగించిన వైద్య సిబ్బందిని తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలని 78 రోజులుగా రిలే దీక్షలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. అదేవిధంగా ఈఎస్ఐ హాస్పిటల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు, సెక్యూరిటీ గార్డులకు జీతాలు అందలేదని గత 3 రోజులుగా దీక్ష చేస్తున్నారని తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన వీరికి సక్రమంగా జీతాలు చెల్లించడంతో పాటు ఉద్యోగాల నుంచి తొలగించిన వారిని తిరిగి ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
టీటీడీలో చీఫ్ సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న గోపీనాథ్ జెట్టీకి డీఐజీగా పదోన్నతి లభించింది. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా గోపీనాథ్ జెట్టి కుటుంబ సమేతంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. యాక్టర్ సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.